నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక బ్యాచ్ స్టార్ట్ కూడా అయింది. సో ఎప్పుడు ఒక బ్యాచ్ ఏదో ఒకటి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో స్లాట్స్ కొన్నే ఉన్నాయి. క్లాసెస్లో ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ టిప్స్, చాలా టిప్స్, హర్బల్ టీస్, మసాజింగ్ టెక్నిక్స్, వీటన్నిటితో పాటు డయట్ ప్లాన్ కూడా ఇస్తాను. సో మీరు ఒక్కరు ఫ్యామిలీ నుంచి ఒక్కరు జాయిన్ అయినా మీ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే టిప్స్, ట్రిక్స్ అన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి. కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ గురించి కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను ఎంత తినాలి. సింపుల్ తీసుకోండి, ఏం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావా అలా తీసుకున్నారు, లేదా జొన్న జావా. మీకు ఇప్పుడు జొన్నలు చాలా మంచి, వింటర్ సీజన్ ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. సో అందరూ తీసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న ఏది ఉన్నా. సో జొన్న జావా అలా తీసుకొని, కాల్షియం తక్కువ ఉంది, రాగి జావ తీసుకోండి. లేదా కొంచెం స్పూన్ రాగి, స్పూన్ జొన్న వేసుకుని నేను అలాగే తీసుకుంటాను. సో ఒక గ్లాస్ వస్తుంది, చిన్నగా మొలకలు, చాలా ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో మీరు ఏదంటే అది తీసుకోండి. లేదా 1 ఇడ్లీ 1 దోశ అలా తీసుకోండి. లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఒక ఫ్రూట్ తినొచ్చు. యాపిల్ తీసుకోండి, చాలా మంచిది. సీజనల్ ఫ్రూట్స్ ఏది వస్తే అది తీసుకోవచ్చు. లంచ్ కూడా ఎక్కువ మీరు ఏదైనా తినాలి అనిపించినా లంచ్లోనే యాడ్ చేసుకోండి. ఇంకా డిన్నర్, బ్రేక్ఫాస్ట్ నార్మల్ ఉండాలి, వామ్ ఉండాలి, అన్ని ఫుడ్ ఐటమ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డిన్నర్ వచ్చేసి కిచిడి అలాంటివి తీసుకోండి. స్మూత్ ఉండాలి, డైజెషన్ బాగుండేలా కావాలి. సో మీరు ఆర్గన్ ఫంక్షనింగ్ ప్రాపర్ అయ్యి మీ బాడీ సరిగ్గా వర్క్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. మీరు ఆసనాస్, వాకింగ్ ఇవన్నీ చేస్తుంటే వద్దన్నా మనం ఫ్యాట్ లాస్ అవుతాం, వద్దన్నా ఇంచ్ లాస్ అవుతాం. సో కాన్సన్ట్రేషన్ అంతా హెల్త్ మీద పెట్టండి. మీరు హెల్త్ మీద దృష్టి పెట్టారనుకోండి, ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ కూడా దాంట్లో ఒక బై ప్రోడక్ట్. అది ఇప్పుడు మర్చిపోకూడదు, ఓకేనా? సో డిన్నర్ కొంచెం ముందు, ఎర్లీ డిన్నర్ 6:30 to 7:30లో, మ్యాక్సిమం ఇంకా 7:30 అయిపోవాలి డిన్నర్. నైట్ 10 o'clockకి పడుకోండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను? బెల్లీ ఫ్యాట్కి నైట్ నిద్రకి చాలా కనెక్షన్ ఉంది. మీరు నైట్ లేట్గా నిద్రపోవడం, లేట్ నైట్స్ తినడం, అంత ఫ్యాట్ ఎక్కడ వెళ్ళాలో తెలియకపోయి అంత ఇక్కడ కూర్చుంటుంది. సో ఇక్కడ ఊరికే వచ్చే ఫ్యాట్ పెరుగుతుంది. హార్ట్కి, ఆర్గన్స్కి, దేనికి కూడా మంచిది కాదు. సో నైట్ నిద్ర అనేది 10లో పడుకోండి. మీరే గమనించండి, 10లో పడుకున్నప్పుడు చాలా డీప్ స్లీప్లో వెళ్తాం. మీరు 11కి పడుకుంటున్నారు, ఓకే, ఇంకా తప్పదు, సిచ్యువేషన్ ఎలా ఉంది, 11 మ్యాక్సిమం. తర్వాత 12కి పడుకోవాలి, 1కి పడుకోవాలి. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, మంచిది కాదు, అంతే. హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్లీజ్ స్లీప్ ఎర్లీ, గుడ్ హెల్త్ వస్తుంది. హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్, ఇలా పెరగడానికైనా అది కూడా అంతే, దానికి కూడా రెస్ట్ కావాలి. సో మీరు అనవసరంగా మేల్కొని దాన్ని ఇబ్బంది పెట్టొద్దు. సో ఇవి పాటిస్తూ ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో అది చేయండి, చాలా రిజల్ట్ ఉంటుంది, ఓకేనా? మీకు లాస్ట్లో ఒక డ్రింక్ కూడా చెప్తాను. మార్నింగ్ ఏ డ్రింక్ తాగితే బెటర్, డైజెషన్కి అయినా, బ్లోటింగ్ అయినా పోయిందనుకోండి. సో పొట్ట కూడా చాలా తగ్గిన ఫీలింగ్ వస్తుంది, రైట్? సో ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సైడ్కి తిరిగి మ్యాక్సిమం గ్యాప్ ఇవ్వండి. కాళ్ళ మధ్యలో మ్యాక్సిమం గ్యాప్ ఇచ్చేసి స్లోగా ఇలా స్పైన్ ఎక్స్పాండ్ చేసుకొని స్లోలీ రేస్ చేసుకొని హ్యాండ్స్ ఇలా 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత 2 కాళ్ళు ఓపెన్ చేసేసి రిలాక్స్ చేసేసుకొని ఇంటర్లాక్ తీసుకొని మళ్ళీ 1 2 3 4 ఇలా ఎంత వీలైతే అంత తీసుకొని మనకు ఆ పొట్ట అడ్డు వస్తుంది, ప్రెస్ చేసినట్టుగా రావాలి పొట్ట మీదకి, ఓకేనా? ఇది కూడా 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ చేసుకున్న తర్వాత ఇంటర్లాక్ సైడ్స్కి 1 2 3 4 ఇది కూడా 20 రౌండ్స్ స్లోగా వచ్చేలాగా చూసుకోండి. స్లోగా ఇప్పుడు 2 చేతులు కింద పెట్టుకోండి. ఒకవేళ మెడల్ నొప్పి, బ్యాక్ పెయిన్ అలా ఉన్నట్టయితే కంప్లీట్ కిందే పడుకోండి. ఇంకా స్లోగా రిలాక్స్ తీసుకొని ఒక డీప్ బ్రీత్, ఇన్హేల్ తీసుకోండి, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. ఓడ్చుకోండి, కాసేపు ఇక్కడ ఉండండి, ఆ బ్లోటింగ్ కూడా పోతుంది మొత్తం. ఇన్హేల్, exhale, open. Inhale,
exhale, open. Inhale, exhale, open. స్లోగా రిలాక్స్. 20 రౌండ్స్ తీసుకోండి. ఓర్చుకోండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే చాలా మంచిది. మోషన్ సరిగా పాస్ అవ్వకపోయినా చాలా బ్లోటింగ్ ఉంటుంది, అలా అస్సలు మంచిది కాదు. సో అదంతా కూడా క్లియర్ అవుతుంది. స్లోగా 2 కాళ్ళు ఓపెన్. నా స్టార్ట్. 1, కిందికి తీసుకురండి. 2, 3, 4, 5, 6, 7, 8. ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా పైనకు వచ్చేసి మళ్ళీ ఒకసారి స్పైన్ అడ్జస్ట్ చేసుకొని స్ట్రెయిట్ చేసుకొని ఒక 2 to 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, డౌన్. ఇలా తీసుకోండి. ఇన్హేల్ స్లోగా పైనకి, ఎక్స్హేల్ స్లోగా కిందికి, స్లోగా సెంటర్. ఇలా తీసుకొని స్లోలీ మళ్ళీ కాళ్ళు 2 పైనకి తీసుకొని స్లోగా ఓపెన్ చేయడానికి చూడండి. స్లోలీ 1, 2, 3, 4, 10 రౌండ్స్ తీసుకొని. మీకు ఇలా ఇబ్బంది అవుతే ఏం చేయొచ్చు, స్లోలీ ఇక్కడ నుంచే నా కాసిన వేరియేషన్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి. ఇలా 10 రౌండ్స్, ఇంకో 10 రౌండ్స్ ఇలా 1, 2, 3, 4, 5, 6, ఇలా 10 రౌండ్స్. స్లోలీ మళ్ళీ పైనకి వచ్చేసి రిలాక్స్. వజ్రాసన వచ్చేసి వజ్రాసన స్లోగా ఇన్హేల్, బెండ్ చేసుకొని చేతులు వెనకాల పెట్టుకొని 20 సెకండ్స్ ఉండండి. ఆ పొట్ట మీద ప్రెషర్ పట్టుకుంటూ అలా కిందికి ఒక 20 సెకండ్స్ వరకే ఉండేలా చూడండి. మళ్ళీ స్లోగా పైనకి ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్, బ్యాక్. స్లోగా పైనకి. తర్వాత కూడా ఒక 10 డీప్ బ్రెత్స్ వజ్రాసనాలోనే తీసుకునేలాగా చూడండి. మీకు వజ్రాసనాలో కూర్చోవడానికి రాకపోతే కింద పిల్లో వేసుకోండి. ఇక్కడ వేసుకోండి పిల్లో, ఇక్కడ మధ్యలో కాదు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. వేసుకొని ఒక 10 డీప్ బ్రెత్స్ ఇలానే. చాలా మంచిది ఇది కూడా. సో ఇవన్నీ తీసుకున్నాక ఒక టీ చెప్తాను, హర్బల్ టీ, CCFT. బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసేయడానికి, డైజెషన్ చాలా బాగా అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. CCFని ఆయుర్వేదాలో మ్యాజికల్ టీ అని కూడా అంటారు. నేను మీకు ఆల్రెడీ ఒకసారి కుకింగ్ చేసి చూపించాను. సో ఒకసారి చూడండి, గుర్తుంది అనుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, సోంపు 3 వేసి బాగా మరిగిచ్చేసేయండి ఈక్వల్ క్వాంటిటీస్లో. ఎలా మరగాలంటే ఏం లేదు, 500 ml వాటర్ తీసుకున్నారంటే 250 ml వచ్చేసేయాలి. ఏ హర్బల్ టీ అయినా సరే మరిగించుకొని తీసుకునే ప్రతిదీ ఇంతే. సో మీరు హాఫ్ మరిగేలాగా చూడండి. ఆటోమేటికల్లీ దానికి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. సో మనం వడేసుకొని తాగేటప్పుడు మనకు అంతా వచ్చేస్తుంది, న్యూట్రియన్స్ దాని నుంచి రావాల్సిందంతా. ఇది ఎప్పుడైనా సరే పరిగడుపున తీసుకోండి. ఏదైనా హర్బల్ టీ పరిగడుపున తీసుకున్నాక ½ అన్ అవర్ తర్వాతనే వేరే ఐటమ్ ఉండేలాగా చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ అనేది ½ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి, సరిపోతుంది. మీ డేని దినచర్యలోకి వచ్చేలాగా చూసుకోండి. హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నీ 1 మంత్లోనే పోయిన ఫీలింగ్ మీకు వస్తుంది. సో హెల్త్ నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్ పెట్టుకోండి, హెల్త్ ఇంకా బెటర్ అవ్వాలని. అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. నమస్తే.